ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు వాడు యాక్సిడెంట్ అయి చచ్చాడు, చంపారని ఎక్కడ డిక్లేర్ అవ్వలేదు, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ అయిందంటే అవ చూసారా మతన్ మాది, ఇదే చెప్తున్నాడు వాడు. మతన్ మాది యాక్సిడెంట్ ఎలా చెప్తాడు? యాక్సిడెంట్ కనబడుతున్నాడు, కళ్ళకు కనిపించినట్టు. వాడు తాగి ఊగుతున్నాడు, లారీ కింద పడబోయాడు, అక్కడ డివైడర్ గుద్దుకొని పడ్డాడు, ఎప్పుడు చూసినా చెప్తాడు. కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే అది యాక్సిడెంట్ కాదు, కావాలని ఎవరో చేసిరు, బండి చెద్దరు కప్పుకున్నట్టు ఎట్లుంటుంది, లేదంటే గాగుల్స్కి ఒక స్క్రాచ్ కూడా రాలేదు, మాస్క్ తీసి పక్కన పెట్టున్నది, ఇది ఎట్లా సాధ్యం అని అంటారు. చిన్న సలహా చెప్పనా, బండి ఎట్లా పడాలని కూడా నువ్వే చెప్తావా? నువ్వు యాక్సిడెంట్ అవుతుంది, బండి పడుతుంది, బండి అట్టెట్లా పడుతుంది అంటే బండిని ఎట్లా పడాలని నువ్వే చెప్తే ఇక మనకి యాక్సిడెంట్ ఎందుకు అంటాం దాన్ని? యాక్సిడెంట్ అంటామా దాన్ని? సరే, ప్రీ ప్లాన్ మర్డర్ అంటున్నావు. అసలు పాస్టర్ అనేటోళ్ళు మందే తాగారు కదా, ఆయన వైన్ షాప్కి ఎందుకు పోయిండు, పోరు, అసలు ఇదంతా స్క్రిప్టెడ్గా హిందువులే చేసిరు అంటారు. వైన్ ఏంటండి నాకు తెలియక అడుగుతున్నా. నువ్వు ఓపెన్గా చర్చిలో ఇస్తున్నావు కదా యేసు రక్తం అని, అది ఏంటండి? వైన్ కదా, రెడ్ వైన్ కదా, ఓకే, మందు కదా, అది మందు తాగా అని చెప్పి మాటలు ఎందుకు ఇవన్నీ? అందుకే అంటున్నాను, గొర్రె ముసుగులో తోడేళ్ళు ఇవన్నీ, తోడేళ్ళు. వాళ్ళని గొర్రెలు అనడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళ దేవుడే చెప్పాడు కదండి, నేను గొర్రెల కాపరిని అని. ఓకే, వాళ్ళు నేను గొర్రెల కాపరిని, ఇవన్నీ గొర్రెలు అని చెప్పాడు, అందులో భయమే ఉందండి. గొర్రెని ఇప్పుడు కాదు 100 సార్లు చెప్తా నేను గొర్రె అని.